నమస్తే, వెల్కమ్ టు V10 టీవీ తెలుగు న్యూస్. కంటి మండలంలోని దేగుల్గాడి గ్రామంలో మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన మరియు చేయబోతున్న 6 గ్యారంటీల పథకాలను విస్తరిస్తూ మరియు రాబోతున్న ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ సురేష్ కుమార్ షెట్కర్ గారిని చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యుడు శ్రీ డాక్టర్ పటోల సంజీవ్ రెడ్డి. కరెంట్ ఉంటుంది కదా, గ్యాస్ సిలిండర్ కూడా మీకు వెనుక పడగలరు ముంగడరా, గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకి మీకు ఇస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ మీరు మొత్తం కడితే 920 రూపాయలు కట్టి తీసుకుంటే మీ అకౌంట్ నెంబర్ ఇస్తే 500 రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది. తర్వాత 200 రూపాయలు కరెంట్ బిల్లు ఏదైతే ఉందో 200 యూనిట్ల లోపల ఉంటే ఎంతైనా రాని బిల్లు 0 బిల్లు ఇస్తారు. మీకు కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు. ఇక రేషన్ కార్డులు ఒక్కటే ఉన్నాయి. రేషన్ కార్డులు ఇప్పుడు మళ్ళీ దానికి వస్తున్నాయి. రేషన్ కార్డులు ఇండ్లు ఒకటి మీకు జాగా ఎవరికి అయితే ఉండదో వాళ్ళందరికీ ఫస్ట్ ఇస్తారు. ఇండ్లు జాగా లేని వాళ్ళకు ఎక్కడైనా జాగా మన చూసి కొనుక్కొని సర్కారు కొనుక్కొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని టీవీలలోకి వస్తున్నారు కదా మీరు. అప్పుడు ఇందిరాగాంధీ జమాన్ ఇచ్చింది, మళ్ళీ కిషన్ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఇచ్చిండు, సురేష్ షెట్కర్ ఉన్నప్పుడే ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ ఇండ్లు ఇస్తున్నాం. ఒక్కొక్కరికి 5-5 లక్షల రూపాయలు ఇస్తాం. మీ జాగాలు ఉంటే మీరు ఇల్లు కట్టుకోవాలి. జాగా లేని వాళ్ళకేమో జర ఆలస్యమైనా సరే జాగా ఇప్పించి మళ్ళీ 5 లక్షల రూపాయలు ఇస్తారు. అలాగే మీరు ఎక్కువ వేసుకుంటారా తక్కువ వేసుకుంటారా ఉన్న దాంట్లో కట్టుకొని ఇండ్లు కూడా ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రేపు ఏప్రిల్లో ఎలక్షన్లు వస్తున్నాయి ఎండాకాలంలో. ఇప్పుడు ఒకరికి నాకు గెలిపించారు. మళ్ళీ ఇప్పుడు సురేష్ షెట్కర్కి మరి గెలిపించాలి. ఇప్పుడు సురేష్ షెట్కర్కి గెలిపిస్తే ఆయన ఫండ్స్ వస్తాయి, నా ఫండ్స్ వస్తాయి, ఇంకా ఎక్కువ పైసలు వస్తాయి మనకు సర్కార్కి వెళ్ళి. ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకోవచ్చు, ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ చేసుకోవచ్చు. కానీ ఇందిరాగాంధీని మర్చిపోకుండా కాంగ్రెస్ మర్చిపోవచ్చు.